మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క చర్చ రేపుతోంది. సో నవరాత్రి సీజన్ రాగానే చాలామంది ఏదైతే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డీజేలు అయితే పెడతా ఉంటారు. సో ఈ డీజేలు పెట్టడం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా వరకు హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు. ఈ సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ కావడం వల్లే చాలా ప్రాణాలు అనేటి గాల్లో కలిసిపోతున్నాయి అనే ఒక ప్రాథమిక అంచనాతోని ఈ డీజేలు అనేటి నిషేధించడం జరిగింది. నవరాత్రి సీజన్లో చాలా వరకు కూడా నిమజ్జనం టైంలో కావచ్చు, ఏదైతే గణేష్ నిమజ్జనాల టైంలో కూడా ఖచ్చితంగా డీజే ఉండాల్సిందే. సో నిమజ్జనం కావాలంటే డీజే ఉండాల్సిందే. డీజే ఉంటేనే మనకి వినాయకుడైనా లేకపోతే దుర్గామాత అయినా ఖచ్చితంగా ముందుకు పోతూ ఉంటుంది. సో మన కల్చర్లో ఈ డీజే అనేది ఒక సర్వసాధారణం అయిపోయింది. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా డీజేలు నిషేధిస్తే ఖచ్చితంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏదైతే డీజేకి సంబంధించిన షాప్ ఓనర్స్ అయితే చాలా వరకు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిజామాబాద్ సిపి గారు ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. పర్మిషన్ లేని ఏవైతే రోడ్ మీదకి వచ్చి డీజే సౌండ్ పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేశాము, వాళ్ళని జైలుకు కూడా పంపిస్తామని చెప్పేసి మనకు గతంలో అన్నారు. సో ఏదైతే ఈ డీజేలు నిషేధించిన పరిస్థితుల్లో భాగంగా చాలా వరకు చాలా ఫ్యామిలీలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ నెల 30 తారీఖు వరకు కూడా పర్మిషన్లు తీసుకుంటే డెఫినెట్లీ ఆ డీజేలకైతే మాకు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే డీజేలకు ఎవరైతే పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని మాత్రం డెఫినెట్లీ సీజ్ చేస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి కమలేశ్వర్ గారు అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో నిన్న జరిగిన ఒక రివ్యూ మీటింగ్లో భాగంగా చాలా వరకు కూడా ఏదైతే మనకు ప్రతి దాంట్లో కూడా మహారాష్ట్ర కావచ్చు చాలా ఏరియాల నుంచి కూడా మనకి డీజేలు అనేది తెప్పిస్తూ ఉంటారు. సో తెలంగాణలో కొంత నార్మల్గా సో మహారాష్ట్ర నుంచి ఏవైతే డీజేలు తెచ్చిన తర్వాత చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. బేస్ బీన్స్ కావచ్చు, చాలా వరకు సౌండ్ అనేది ఎక్కువ హైలీ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఎవరైతే ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈ హెవీ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి అనేది మనకు ఏదైతే ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. వైద్య నిపుణులు కూడా చెప్తా ఉన్నారు సౌండ్ పొల్యూషన్తో చాలా వరకు దూరంగా ఉండని చెప్పేసి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ డీజేలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ నెల 30 వరకు పర్మిషన్లు తీసుకోవాలా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ కేసులు నమోదు చేస్తాం, డీజేల్ని సీజ్ చేస్తామని చెప్పేసి సిపి గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ గైడ్లైన్స్ని విరుద్ధంగా ఎవరైనా వెళ్ళి మహారాష్ట్ర కావచ్చు వేరే జిల్లాల నుంచి డీజేలు తెచ్చి ఒకవేళ ప్లే చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కమిషనర్ అయినటువంటి కమలేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ శరన్నవరాత్రులు అనగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అమ్మవారిని చాలా నియమనిష్టలతోని మనము పూజిస్తూ ఉంటాము. లాస్ట్ అయితే అమ్మవారిని గంగమ్మ ఒడిలోకే చేరుస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోని ఈ పండుగనైతే జరుపుకోవాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కమలేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ అప్డేట్.